Everyone, good evening. చాలా హుషారుగా ఉన్నారు అందరూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. 16 ఏంటో అర్థం కావట్లేదు. ది బెస్ట్ సింగర్స్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి కావాల్సిన ఫుల్ స్టఫ్ సారేగం 16 లో 100% దొరుకుతాయి. అంత వండర్ఫుల్ సింగర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి జీ సారేగం ప్రోగ్రామ్ అందరికీ నమస్కారం. పాటలు వినడమే కాదు, మాటలు కూడా వినడం మంచి లక్షణం. వెనకాల ఉండేవాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. మీ మాటలు మేము వినాలా, మా మాటలు మీరు వినాలా నాకు అర్థం కాదు. అది ఒక్కటి మటుకు గుర్తుంచుకోండి ప్లీజ్. ఎందుకంటే ఇక్కడ నిలబడి మాట్లాడేటప్పుడు వినేవాళ్ళు ఎదుగుండా ఉండి కొంచెం అటెన్షన్ ఇస్తే ఎవరికైనా ఉంటుందని పాడటమో మాట్లాడటం అది ఒక్కరవ గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే చెప్పేది ఏం లేదు. ఇక జీ సరిగమపాలో సార్ చెప్పినట్లు నేను 16 సంవత్సరాలు అయితే 15 సంవత్సరాలు నేను ఉన్నాను అనమాట. ఈ జర్నీలో సాగుతూ ఉన్నాను. ఈ ప్రయాణంలో చాలా అద్భుతమైన ప్రయాణం, చాలా అద్భుతమైన ప్రయాణం. ఆ లాంచింగ్ ఎపిసోడ్ రోజు మా ట్రైనర్స్, మా ముగ్గురు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. శివ గారు, అరుణ్ గారు, శ్రీకాంత్ గారు. అడిగాను, ఎలా ఉన్నారండి సింగర్స్, ఎలా ఉన్నారు? లేదు మేడం, ఈసారి అందరూ బాగున్నారు మేడం, చాలా బాగున్నారు అంటే బహుశా ఒక 80% అలా ఉండుంటారు, అందుకని మీరు ఇలా చెప్తున్నారేమో అనుకున్నాను. కానీ వన్స్ మేము వాళ్ళ పాటలు మొత్తం విన్న తర్వాత మేము చాలా స్ట్రిక్ట్గా లేకపోతే మటుకు మేము మధ్యలో చాలా ఇబ్బందులు పడతామనేది. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, వారిని చాలా ఆశిస్తున్నాం. అలాగే మా ప్రతి ఒక్కరు కూడా మేముగ్గురం ఉన్నామని మా వైపు శ్రీముఖ్ వైపు అలా కాదు, అందరూ వెనకాల నుండి ఎవరికి ఏం కావాలన్నా టైం చూసుకుంటూ ఈ ప్రయాణం మొదలు పెట్టప్పుడు పెద్ద యజ్ఞమేని చెప్పాలి. ఒక పెళ్లి చేసినట్టు, ఈ సీజన్ జరగాలంటే, ఒక సీజన్ చేయాలంటే ఒక పెళ్లి చేసినట్టు ఎంతో మంది వెనకాల ఉంటే కానీ జరగదు. లైట్ బాయ్ దగ్గర నుంచి మాకు కాఫీలు ఇచ్చే వాళ్ళ వరకు వాళ్ళెవరు ఒకరు లేకపోయినా ఏమీ జరగదు. వాళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారం అండి. ముందుగా వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ మా అందరి కలమై, మా అందరి మాటై, మా అందరి విజన్ అయి మీరు మీ ద్వారా మమ్మల్ని అందరినీ బయటకు తీసుకొస్తారు. ముఖ్యంగా మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే సృష్టిలో ఏ కోకిల తన గుడ్డును తాను వదలదు, తన పిల్లల్ని తాను పెంచదు. ఈ సత్యం ఇది. కాకి గూట్లో కోకిల గుడ్డు పెడితే కాకి పొదుగుతుంది. అది కూత నీరిస్తే కానీ ఇది కాకి ఆ కోకిల అని తెలియటానికి. అది సృష్టి రహస్యం. కానీ ఒక గాన కోకిల మాత్రం సృష్టికి విరుద్ధంగా ఎంతో మంది కోకిలల్ని, ఎన్నో కోకిలల్ని, ఎన్నో గాన కోకిలల్ని తయారు చేసింది తన జీవితంలో. ఆ గాన కోకిల బాలుగారు. ఎన్నో సింగింగ్ రియాలిటీ షోస్ కి ఆద్యుడైన బాలుగారి వర్ధంతి సందర్భంగా మనం ఇది పెట్టుకోవడం ఎంత యాదృచ్ఛికం చూడండి. అట్లాంటి గానగంధర్వుడు బాలుగారిని స్మరించుకుంటూ ఒక అడుగుతో ఆరంభమైంది నా ప్రయాణం, నా కొత్త ప్రయాణం. జీ సరిగమపాలో ఒక న్యాయ నిర్ణేతగా మొట్టమొదటిసారి నేను వచ్చాను. 15 సీజన్ల అనుభవంతో ఉన్న వీరితో పాటు ఒక పిల్ల కాకిల పక్క కూర్చొని కావు అంటూనే ఉంటాను. బట్ నా లోపల ఉన్నాయో అన్ని చాలా దాచాము. ఇందాక రేవంత్ అంటున్నాడు, చాలా దాచిపెట్టాము, అన్ని తీస్తాము బయటికి. నాకు సహకరిస్తున్న అందరికీ, భూపాల్ గారికి, లక్ష్మి గారికి, సుధా గారికి, మా డైరెక్టర్స్ కి, అట్లాగే మెంటర్స్ కి, వాయిస్ ట్రైనర్స్ కి, కంటెస్టెంట్స్ కి నా ప్రత్యేకంగా అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంటెస్టెంట్స్ కి ఒక మాట చెప్పగలను నేను. ఉలితో చెలిమిని చేస్తేనే శిల్పం అవుతుంది, సమ్మెట సావాసంతో ఇనుము ఆయుధమవుతుంది. రాపిడి జరిగిన రాళ్ల మధ్యనే రాజుకుంటది నిప్పు,
గొంగళి పురుగే సీతాకోకగా మారుతుందని చెప్పు, పడిపోతే ఇది పతనం కాదని దించిన తలపైకెత్తు, పడినా లేచే కెరటంలాగా తీరాన్నే ముంచెత్తు. మీ ప్రయాణంలో పడ్డా మీరు లేవాలి, పడ్డవాడు చెడ్డవాడు కాదు, ఇక్కడి నుంచి కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది అని చెప్పాలి. ఖచ్చితంగా స్టార్ యూత్ ఐకాన్ని ఒక మంచి గొంతుకని మా జీ సరిగమప 16వ సీజన్ ద్వారా అందిస్తామని, ఎన్ని కష్టాలకైనా వచ్చి ఖచ్చితమైన న్యాయ నిర్ణయాన్ని ప్రకటిస్తామని మరీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. 2008 కోటి గారే అప్పుడు జడ్జ్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక కంటెస్టెంట్ గా వచ్చిన నేను. తర్వాత ప్లేబ్యాక్ పాడడం కానీ షోస్ లో కానీ, దాని తర్వాత రీసెంట్లీ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో. సో దాని తర్వాత మళ్ళీ ఒక మెంటర్ గా మళ్ళీ మా హోమ్ కమింగ్ లాగా మా సరిగమపకి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మెట్రో మెలడీస్ టీమ్ మాది, ఇట్స్ బ్యూటిఫుల్ టీమ్. చాలా చాలా అమేజింగ్ సింగర్స్ ఉన్నారు మా టీంలో. సో చాలా చాలా మంచి మంచి పాటలన్నీ పాడి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. సో వాచ్ అవుట్ ఫర్ మెట్రో మెలడీస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ జీ తెలుగు ఫర్ గెటింగ్ మీ హోమ్ అగైన్. విచ్చేసిన మీడియాకి అండ్ జడ్జెస్ కి, సింగర్స్ అందరికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సీజన్ 16 వాయిస్ ఆఫ్ యూత్ ఐకాన్ 16th సీజన్ జరుగుతుంది సరిగమప. దానికి వన్ ఆఫ్ ద మెంటర్ ఉండడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ వాయిస్ ఆఫ్ యూత్ 2008 లో ఉన్నప్పుడు కోటి గారు, శైలజ గారు అండ్ అలాగే నాతో పాటు అనుదీప్ కూడా ఉన్నాడప్పుడు. సో జర్నీ అలా స్టార్ట్ అయింది. అండ్ ఇవాళ వాళ్ళు మెంటరింగ్ చేయడం కానీ, తర్వాత ప్లేబ్యాక్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏమి సాధించినా కూడా అవన్నీ వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ అండ్ మా హార్డ్ వర్క్. సో అలాగే ఈ సీజన్ లో కూడా సింగర్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నారు. 3 టీమ్ లో కూడా చాలా మంచి టఫ్ కాంపిటీషన్ జరగబోతుంది. సో వాళ్ళని మంచిగా ట్రైన్ చేయడానికి ఒక 3 మంచి మ్యూజిక్ ట్రైనర్స్ కూడా ఉన్నారు, అరుణ్, శివ అండ్ శ్రీకాంత్. సో అంటే జీ తెలుగు యాజమాన్యం నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. మంచి మంచి టాలెంట్ తో పాటు రియల్ అంటే ఇందులో చాలా మంది రా సింగర్స్ ఉన్నారండి. అంటే వాళ్ళకి ప్రత్యేకంగా మ్యూజిక్ అనేదని కాకుండా అంటే వాళ్ళు పాడితేనే చాలా చాలా బాగుంటున్నాయి కొంతమందిలో. అలాంటి వాళ్ళని మా మ్యూజిక్ ట్రైనర్స్ ఇంకా బాగా ట్రైన్ చేస్తే వాళ్ళు అద్భుతమైన సింగర్స్ అవుతారు. అలాంటి మంచి టాలెంట్ ఇచ్చిన జీ తెలుగు యాజమాన్యానికి థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సరిగమప అండ్ అలాగే మా కంటెస్టెంట్ అందరికీ కూడా థ్యాంక్ యూ.